జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో అలా స్పెషల్ సినిమా అంటే అందరికీ ముందు గుర్తొచ్చే సినిమా టెంపర్. ఏ ముహూర్తాన ఆ సినిమా మొదలైందో, ఏ ముహూర్తాన డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇది మీ ఎన్టీఆర్ కాదు, నందమూరి వంశం నుంచి మేం లాంచ్ చేస్తున్న మరో నందమూరి తారక రామారావు అన్నాడో, ఏ ముహూర్తాన్ని ఎన్టీఆర్ తన ఫ్యాన్స్కు మీరు కాలర్ ఎగరేసుకునే సినిమాలు చేస్తానని మాటిచ్చాడో కానీ ఆ ముహూర్తంలో తదాస్తు దేవతలు తదాస్తు అన్నట్టున్నారు. ఇంకా చెప్పాలంటే ఎన్టీఆర్ కెరీర్ టెంపర్కు ముందు టెంపర్కు తర్వాత అని చెప్పవచ్చు. టెంపర్కు ముందు ఎన్టీఆర్ 4 సంవత్సరాల పాటు వరుస ఫ్లాప్లు చూశాడు. ఆ 4 ఏళ్లలో ఎన్టీఆర్ 6 సినిమాలు చేస్తే అందులో బాద్షా తప్ప మిగిలినవన్నీ ఫ్లాప్లుగానే నిలిచాయి. రామయ్య వస్తావయ్య రభస సినిమాలైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ను బాగా డిసప్పాయింట్ చేశాయి. అలాంటి టైంలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో టెంపర్ సినిమా చేశాడు తారక్. ఎన్టీఆర్ లాగానే పూరి కూడా టెంపర్కు ముందు ఫ్లాపుల్లోనే ఉన్నాడు. దానికి తోడు ఎన్టీఆర్ పూరి కాంబినేషన్లో గతంలో వచ్చిన ఆంధ్రవాలా ఫ్లాప్గా నిలవడంతో ఈ సినిమాపై ఎవరికి పెద్దగా అంచనాలు లేవు. కానీ ఎప్పుడైతే సినిమా నుంచి టీజర్ వచ్చిందో ఒక్కసారిగా టెంపర్పై అందరికీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. థియేటర్లలో ఫ్యాన్స్ ఆకలి మొత్తాన్ని ఎన్టీఆర్ తీర్చేశాడు. పూరి చెప్పినట్టే టెంపర్ సినిమాతో కొత్త ఎన్టీఆర్ను ఆడియన్స్కు పరిచయం చేశాడు. సినిమా చూశాక ఎన్టీఆర్ ఫ్యాన్స్ సగర్వంతో కాలర్ ఎగరేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్టీఆర్ ప్రతి సినిమాతో తన ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా చేస్తూనే ఉన్నాడు. ఫిబ్రవరి 13, 2015 టెంపర్ రిలీజ్ అయింది. అంటే ఈ మూవీ రిలీజ్ అయి ఇటీవలే 10 ఏళ్లు పూర్తయింది. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చిన నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత, RRR, దేవరా ఇలా ప్రతిదీ హిట్టే. అందుకే ఎన్టీఆర్కు ఆయన ఫ్యాన్స్కు టెంపర్ సినిమా చాలా స్పెషల్.